హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి అద్భుతమైన ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి మనకి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసినటువంటి ప్రాజెక్ట్లో హెచ్ఎండిఏ అప్రూవల్లో మనకి ఔటర్ రింగ్ రోడ్కి వెరీ నియర్ బై, మనకు హైవేకి వెరీ వెరీ నియర్ బై, మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పైన కంపెనీ పర్సన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మనకి సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ముందుగా ఈ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఫర్దర్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి, మిస్ అవ్వకుండా అయితే ఉంటారనమాట. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసుకోవచ్చు అతి తక్కువ ధరలోనే. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి సహకారంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు తెలియజేయగలని అయితే కోరుతున్నాను. ఇక ఆలస్యం ఎందుకండి, ఇక లేట్ చేయకుండా ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం, పదండి. ప్రాజెక్టు గురించి మనకి పూర్తిగా సమాచారం ఇవ్వడం కోసం ఈ ప్రాజెక్ట్ యొక్క మీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కళ్యాణ్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. సార్ని అడిగి అయితే మనం ఈ పూర్తిగా ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. సార్ నేను మహేంద్ర. సార్, ఈ ప్రాజెక్టు మంచి లొకేషన్ లో ఉంది, కనెక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. వీటన్నిటి గురించి కూడా మన కస్టమర్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ముందుగా ఈ ప్రాజెక్టు అప్రూవల్స్ గురించి, డెవలప్మెంట్స్ గురించి, ఎంత ల్యాండ్ ఏంటనేది, ప్లాట్ సైజ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది టోటల్ 11 ఎకరాస్ అండి, హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్. ఓకే. ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి 167 నుంచి 200, 240, 300 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ఓకే. ఇది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. మెయిన్ 30-40 ఫీట్ రోడ్స్ అయితే ఇస్తున్నాం. అన్ని కూడా సిమెంట్ రోడ్లు మనం చేస్తున్నాము. మొత్తం సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎస్ అండి, అవును. సిసి రోడ్స్ కానివ్వండి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, అలాగే మనకి ఓవర్ వాటర్ ట్యాంక్, పార్క్స్, అలాగే మనకి ఇక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏరియా అని ఇందులో ఒక గజిబో లాంటిది కూడా కట్టాము. ఇదన్న మల్టీపర్పస్ హాల్ అండి ఇది. ఓకే. మనతో యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, సైట్ అయితే బాగుంది. మరి ఈ సైట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి, కనెక్టివిటీస్ గురించి చెప్తారా సార్? ఇది తారామతిపేట రెవెన్యూ అండి, పెద్దంబరపేట మున్సిపాలిటీ. ఓకే. రీసెంట్ గా GHMC లో కలిసింది. ఓకే. ఈ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా మనకి నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 19 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి అయినా 19 కిలోమీటర్స్. ఓకే. అలాగే అవుటర్ రింగ్ రోడ్ నుంచి 3.5 కిలోమీటర్ ఉంటాము. ఓకే. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుందా బయట? అవుటర్ రింగ్ రోడ్ కు బయట 3.5 కిలోమీటర్స్. ఓకే. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకొక 25 కిలోమీటర్స్ పోతే RRR ఉంది. ఓకే. అంటే మనం అవుటర్ రింగ్ రోడ్ కి దగ్గర ఉన్నాం. ఓకే. ఓకే. అలాగే మనకి ఇది సికింద్రాబాద్ నుంచి చూసుకున్న 26 కిలోమీటర్స్ లో ఉంటాం. ఓకే. మనకి సరౌండింగ్ లో సింగపూర్ టౌన్షిప్, ఇన్ఫోసిస్ అనేది అక్కడ నుంచి 11 కిలోమీటర్స్ లో ఉంటున్నాము. ఓకే. అలాగే రామోజీ ఫిలిం సిటీ నుంచి విజయవాడ హైవే నుంచి అయితే 7 కిలోమీటర్స్. ఓకే. అంటే టోటల్ గా ఏంటంటే ఇది 3 హైవేస్ కి కనెక్టివిటీలో ఉంటామండి. ఓకే. ఒకటి విజయవాడ హైవే ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి 11 కిలోమీటర్స్ కనెక్టివిటీలో ఉంటాం. విజయవాడ హైవేకి 7 కిలోమీటర్స్. ఓకే. అలాగే మనకి తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి అయితే 3.5 కిలోమీటర్స్ లో ఉంటాం. ఎగ్జిట్ నెంబర్ 9 వరంగల్ హైవేకి అయితే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం. ఓకే. ఇంకోటి మెయిన్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే భద్రాచలం హైవే అండి. ఓకే. ఆ హైవేకి జస్ట్ మనం 1 కిలోమీటర్ లో ఉన్నాం. ఆల్రెడీ భద్రాచలం హైవే వర్క్ స్టార్ట్ అయింది. ఓకే. ప్రజెంట్ మనం చూడొచ్చు వర్క్ కూడా. ఓకే. 1 కిలోమీటర్ లోనే మనం ఉండడం వల్ల మనం ఈ 3 హైవేస్ కి కనెక్టివిటీలో ఉంటాము. అలాగే రామోజీ ఫిలిం సిటీ నుంచి గట్కేస్ వెళ్ళే రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాము. మనకి ఇక్కడ నుంచి సిటీలోకి అన్ని వైపులా బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్లస్ అవుటర్ రింగ్ రోడ్ ద్వారా ఎక్కడికైనా కానీ సిటీలోకి 1 అవర్ జర్నీలో మనం రీచ్ అవ్వగలుగుతాము. మెయిన్ ఏంటంటే ఈజీ యాక్సెస్ ఉంటుందండి, కనెక్టివిటీ బాగుంటుంది. మన వెంచర్ నుంచి ఎక్కడికైనా కానీ కనెక్టివిటీ బాగుంటుంది. సిటీకి కూడా నియర్ బై. ఓకే. అవును, నిజంగా ఇప్పుడు మరి ఈ సిటీకి వెరీ నియర్ బై ఉంది కాబట్టి మరి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ గజం? ఇది గజం వచ్చేసి 15,000 అండి. 15,000 హెచ్ఎండి అప్రూవల్, ఆల్ డెవలప్మెంట్స్. ఓకే. మనం ఇంత తక్కువగా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మెయిన్ గా మనం ఈ ల్యాండ్ అంతా మనం ప్రీవియస్ లోనే పర్చేస్ చేసి పెట్టుకున్నాం. ఓకే. కంపెనీ ఓన్ గా కొన్న ల్యాండ్ ఇది మార్కెటింగ్ కాదు కాబట్టి మనకి బెటర్ ప్రైస్ లో ఇవ్వగలుగుతాం. ఓకే. ఇప్పుడు కనుక కొత్తగా వెంచర్ ల్యాండ్ కొని వెంచర్ చేయాలంటే ఈ రేట్ లో ఇవ్వలేము మనం.
అవును, నియర్ బై ఇక్కడ ఇటు బాచారం చూసుకున్నా ఇక్కడ చూసుకున్నా మనకి అబౌవ్ 22-25,000 per square yard వరకు ఉంది. అవునండి. బట్ మనకి ఇక్కడ అనేది మనకు 15,000 ఆల్మోస్ట్ 8,000 to 9,000 రూపీస్ అనేది కూడా వేరియేషన్ ఈజీగా మనకు కనబడుతూనే ఉంది. సో మనకి ఇప్పుడు ప్రైస్ విషయంగా కానీ మనం చూసుకున్నాము. మరి ఈ సైట్ లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ గురించి ఎలా ఉన్నాయి సార్? ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఆల్రెడీ అప్రూవల్ అయిందండి. ఓకే, 70% వరకు లోన్ ఇస్తున్నారు. ఓకే, చాలా అది గ్రేట్ థింగ్ సార్. ఎందుకంటే మనకి ప్లాట్ కి వచ్చేసరికి మన హౌస్ కంటే 70-80-90% వరకు వెళ్తుంది. బట్ ఓపెన్ ప్లాట్ కే మనకి అప్ టు 70% కస్టమర్ ప్రొఫైల్ బట్టి 70% వరకు లోన్ వస్తుందండి. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే పిల్లల ఫ్యూచర్ల కోసం జనాలు మన కస్టమర్స్ తీసుకుంటుంటారు. మరి ఇప్పుడు ల్యాండ్ ఎక్కడ ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని ఆ ల్యాండ్ ఎలాంటిది అనేది కూడా మనకి 100% ఇప్పుడు ఏంటంటే కొంచెం బోగస్ ల్యాండ్స్ అనేవి తగలడము, ప్రాబ్లమ్స్ వెంచర్లలో ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి ఉన్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మన ఈ సైట్ యొక్క ప్రొఫైల్ ఎలా ఉంది సార్? మొత్తం ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ కానీ లీగల్ గా? మేము ఇప్పటి వరకు 25 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నామండి. విజయవాడ హైవే, వరంగల్ హైవే, సాగర్ హైవేకి. ఓకే, సో ఆల్రెడీ ఔషధపూర్ లో గట్కేశ్వర్ దగ్గర కూడా ఒక విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది. ఓకే, మేము ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ 1950 నుంచి ఏదైతే లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా తీసుకొని అన్ని చేస్తాము. లీగల్ వైజ్ గా అనేది పర్ఫెక్ట్ గా ఉంటామండి. ఆల్రెడీ ఇది హెచ్ఎండి లేఅవుట్, బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ అయింది. అంటే మీకు డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సైట్ లొకేషన్ బాగుంది, మనకి సైట్ అప్రూవల్స్ అయినా అండ్ లీగల్ గా కూడా బాగుందని చెప్తున్నారు. మరి దీంట్లో కస్టమర్ ఒక ప్లాట్ కొనుక్కుంటే వాళ్ళకి అప్రిషియేషన్ ఏ విధంగా వస్తుంది, బెనిఫిట్ ఏంటి? అయితే ఇది నియర్ బై ఉంటామండి. మెయిన్ పాయింట్ ఒకటి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే మన సిటీలోకి వెళ్ళిపోవచ్చు. కనెక్టివిటీ మంచిగా ఉంది. అంటే కస్టమర్ తీసుకుంటే విత్ ఇన్ 4-5 years లో ఇల్లు కట్టుకునేటైనా ఉండొచ్చు. లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నారనుకోండి, ఒక 2 to 3 years లో మంచి అప్రిషియేషన్ వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా భద్రాచలం హైవే పడుతుంది, అవుటర్ రింగ్ రోడ్ దగ్గరే. రీసెంట్ గా కూడా ఈ ల్యాండ్ GHMC లో కలిసింది. సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంది. అలాగే మనకి ఇన్ఫోసిస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీస్, అలాగే MSME, విజయవాడ హైవేకి ఉన్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి సరౌండింగ్ లోనే ఉంటాం కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అన్నిటికంటే ఏంటంటే ఇది న్యాచురల్ గా గ్రో అయ్యే ప్లేస్ అండి. సో కస్టమర్ కి మంచి అప్రిషియేషన్ వస్తుంది. రాబోయే టైంలో మంచి మీరు ఇవ్వడం కూడా ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం బెటర్ అప్రిషియేషన్ అనేది కూడా వస్తుంది. అవునండి. సో గాయ్స్ చూసారు కాండి, మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి ఓవరాల్ గా 11 acres లో హెచ్ఎండి అప్రూవల్ తోటి అయితే డెవలప్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి సిటీకి దగ్గర ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ పరంగా మనకి నియర్ బై లొకేషన్స్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా మీకు మంచి అప్రిషియేషన్ అనేది దొరుకుతుంది. సో ఇక ఆలస్యం ఎందుకండి, మీరు ఈ వెంచర్ విజిట్ కావాలన్నా, మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎవ్రీథింగ్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నచ్చితే డైరెక్ట్ సైట్ విజిటింగ్ చేయించడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ కంపెనీతో మాట్లాడుకోవచ్చు. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇక ఆలస్యం ఎందుకంటే వెంటనే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.